హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. చాలా రోజులుగా అనుకుంటున్నాను నా కర్ణాటక ట్రిప్ వీడియోస్ నేను కంటిన్యూస్గా పెట్టేయాలి అనేసి, బట్ వీలవ్వట్లేదు. సో ఐమ్ మేనేజింగ్ మై టైం. ఆ టైం మేనేజ్ చేసుకొని ఈరోజు నేను ఇలా మీ ముందుకు వచ్చానమాట. సో ఈ వీడియో మురుడేశ్వర్ టెంపుల్ గురించి. ఈ వీడియోలో మీకు మురుడేశ్వర్ టెంపుల్ హిస్టరీ ఏంటి అనేది మీరు ఎంతవరకు మీకు తెలుసు అనేది నాకు తెలీదు, బట్ నాకు తెలిసినది నేను తెలుసుకున్నది ఇందులో నేను చెప్పాలని అనుకుంటున్నాను. 21 ఫ్లోర్స్, అతిపెద్ద గోపురం అండ్ అతిపెద్ద శివ స్టాచ్యూ ఉన్న ప్లేస్ ఇది అనమాట. సో ఇక్కడ ఉండే శివ స్టాచ్యూ 160 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంత గొప్ప టెంపుల్ గురించి జస్ట్ నార్మల్గా ఒక విజిటర్కి అట్రాక్టివ్గా ఉండే ప్లేస్ అని మాత్రమే కాకుండా దీనికి రామాయణంతోని ముడిపడి ఉన్న ఒక స్టోరీ ఉంటుంది అనేది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. సో నేను తెలుసుకున్నది, నాకు తెలిసినది నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనేసి అనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఈ టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడేసుకుందాం. సో రావణుడి తల్లి కైకసి అని తన పేరు. తను చాలా పెద్ద శివభక్తురాలన్నమాట. ఒకరోజు రావణుడి తల్లి సముద్రం ఒడ్డున శివలింగాన్ని ఇసుకతో తయారు చేస్తూ ఉంటుంది. ఎప్పటికైనా లంకా నగరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడే పూజలు చేసుకోవాలి అనేది తన కోరిక. ఆ కోరికకు అనుగుణంగానే తను ఈ తపస్సు మొదలు పెడుతుంది. ఆ తపస్సులో ఏకాగ్రతని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోతారు. ఆమె తపస్సుకు మెచ్చి భోలాశంకరుడు ఎక్కడ ఆ కైలాసాన్ని లంకా నగరంలోనే ప్రతిష్ఠించేస్తాడో అనే భయంతోటి ఆమె తపస్సును భంగం చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు దేవతలు. అలా సముద్రుడు తన అలల స్పీడ్ ని పెంచేస్తూ ఉంటుంటే ఆ అలల స్పీడ్ కి ఆమె తయారు చేసిన శిల్పం రూపం పొందకుండానే పాడైపోతూ ఉంటుంది ప్రతిసారి. శివలింగాన్ని తయారు చేయాలన్న ఆమె కోరిక నెరవేరలేదని ఆమె దుఃఖంతో చింతిస్తూ ఉన్నప్పుడు రావణాసురుడు తన తల్లి దగ్గరికి వచ్చి, బాధపడకమ్మా, నేను శివలింగాన్ని ఆత్మలింగాన్నే తీసుకొని వస్తాననేసి మాటిస్తాడు. అలా తాను ఇచ్చిన మాట కోసం నెరవేర్చుకోవడం కోసం అనేసి ఘోర తపస్సు మొదలు పెడతారు. అయినా కూడా ఆ భోలాశంకరుడు ఆ తపస్సును గుర్తించకుండా ఆయనకు దర్శనం ఇవ్వకుండా ఉంటారు. రావణాసురుడు చేసే తపస్సుకి లోకమంతా కంపించిపోయినా సరే భోలాశంకరుడు మాత్రం ఆయన తపస్సును మెచ్చకుండా అలానే ఉంటారనమాట. అలా ఆయన మెచ్చకపోయేసరికి ఆగ్రహంతో రగిలిపోతున్న ఆ రావణాసురుడు తన ఆరాధ్య దైవమైన శివుడే తన తపస్సును గ్రహించలేకపోతున్నాడనేసి ఆగ్రహంతో రగిలిపోయి కైలాస పర్వతాన్నే తను రూట్స్ నుంచి పికిలించుకుపోయి తీసుకెళ్లిపోవాలి అనేసి అనుకుంటాడు. తన కైలాస పర్వతాన్ని మొత్తం కూడా తన షోల్డర్స్ మీద మోసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఈ విషయం తెలుసుకొని పరమేశ్వరుడు తన బొటనవేలితో రావణుడికి ఉన్న అహంకారంతో ఉన్న తన ప్రయత్నాన్ని రెండిటినీ కూడా కూల్చివేస్తాడు. అలా రావణుడి అహంకారాన్ని శివుడు అణిచివేస్తాడు. అయినా సరే దశకంఠుడు ప్రయత్నం ఆపకుండా చేస్తూనే ఉంటాడు. ఆ ఘోర తపస్సుని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. తన ఘోర తపస్సును సైతం శివుడు గ్రహించకుండా సాక్షాత్కరించట్లేదు అనే ఆ బాధతో, ఆ చింతనతోటి రావణాసురుడు తనకు ఉన్న 10 తలలను కూడా పూజకి దహనం చేస్తూ ఉంటాడు. పూజలోకి అర్పిస్తూ ఉంటాడు. ఒక్కొక్క తలని అలా అర్పిస్తూ ఉండగా అప్పుడు ఆయన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఈ తపస్సుకు మెచ్చాను, ఏం కావాలో అడుగుమనేసి అడిగినప్పుడు ఆయన తన కోరికని చెప్తాడు. ఆత్మలింగాన్ని లంకా నగరంలో ప్రతిష్ఠించాలని అడుగుతారు. కైలాస నగరంలోని ఆత్మలింగాన్నే తాను లంకా నగరంలో ప్రతిష్ఠించుకోవాలని అనుకుంటున్నాడు. తన తల్లి నిత్య పూజల కోసం అనేసి దేవునితోని చెప్పగా సరేననేసి తథాస్తు అని చెప్పి అలా ఆ మాట చెప్పి అప్పుడు ఒక కండిషన్ ఉంటుందన్నమాట. ఆ శివలింగాన్ని తీసుకెళ్లే దారిలో ఎక్కడ కూడా కింద పెట్టకుండా తీసుకెళ్ళాలి. ఎక్కడైనా కింద పెడితే అదే ప్రదేశంలో శివలింగం ఉండిపోతుంది. ఇంకా అక్కడ నుంచి కదల్చడానికి కూడా అవ్వదు అనేసి శివుడు రావణాసురుడితోని చెప్పి పంపిస్తాడు.
అయితే అలా వెళ్తున్న రావణాసురుడికి విష్ణుమాయతో సాయంత్రం టైం కాకముందే సాయంత్రం అయిపోయినట్టు కనిపిస్తుంది. సో అలా కనిపించేసరికి సంధ్యావందనం చెయ్యాలి, సంధ్యావందనం టైం అయిపోయింది, మరి ఇప్పుడు ఈ శివలింగాన్ని ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తుండగా బాలవటువుగా అంటే వినాయకుడు బాలుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు. అంటే ఎదురైనప్పుడు ఆ బాలవటువుకి ఆ విగ్రహాన్ని కొద్దిసేపు పట్టుకో, నేను సంధ్యావందనం చేసుకొని వచ్చేస్తాను అనేసి చెప్పి బాలుడికి విగ్రహాన్ని అప్పగించేసి సంధ్యావందనానికి వెళ్తాడనమాట. అలా సంధ్యావందనం చేస్తుండగానే సంధ్యావందనం పూర్తవక ముందే ఆ బాలుడు రావణ సమయం మించిపోయింది అనేసి కింద పెట్టేస్తాడు. కింద పెట్టగానే రావణాసురుడికి ఎక్కడ లేని కోపం, ఒళ్ళు తెలియకుండా కోపం వచ్చేస్తుంది. ఎంతో కష్టపడి సాధించిన ఆత్మలింగాన్ని కింద పెట్టేశాడు, మట్టిపాలు చేసేసాడనేసి గట్టిగా పిడికిలి బిగించి బాలుడి తల మీద గుద్దుతాడనమాట. అలా మనకి మురుడేశ్వర్లో ఉన్న వినాయకుడికి తలమీద గుంతొన్నట్టుగా కనిపిస్తుంది. అలా ఎంతో పిచ్చి కోపంతోని రగిలిపోతున్న రావణాసురుడు కింద ప్రతిష్ఠించబడ్డ ఆ నేలపై ఉన్న శివలింగాన్ని కదిలిస్తూ పికిలించి తీసుకెళ్లిపోవాలని ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అలా ఆ శివలింగం ప్రతిష్ఠించబడ్డ ప్లేస్ ని గోకర్ణ, ఇంకా శివలింగం మీద ఉండే కవచాన్ని విసిరేస్తే అది 23 కిలోమీటర్ల దూరంలో పడుతుంది. దాన్నే సజ్జ ఈశ్వర అని అంటారు. అలాగే శివలింగం మీదనున్న ఆ పాట్ని విసిరి పడేస్తే అది 27 కిలోమీటర్ల దూరంలో పడుతుంది. దాని గుడేశ్వర అని అంటారు. అలా శివలింగం మీద ఉన్న వస్త్రాలను విసిరేస్తే అది కందుక కొండపైన పడుతుంది. ఆ కొండనే మురుడేశ్వర్ అని మనం ఈరోజు పిలుచుకుంటున్నాం. అక్కడ కందుక కొండపైన వెలసిన ఈ క్షేత్రాన్నే మురుడేశ్వర్ అనేసి అంటారు. శివలింగం మీద నుంచి విసిరేసిన ప్రతి ఒక్క పాటు కూడా పంచక్షేత్రాలుగా ఏర్పడింది వేరువేరు ప్రదేశాల్లో. సో ఇది అండి మురుడేశ్వర్ యొక్క హిస్టరీ. సో మీలో ఎంతమందికి ఈ స్టోరీ తెలుసో నాకు తెలీదు. నాకు తెలిసినది, నేను తెలుసుకున్నవి నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలి అనుకున్నాను అండ్ చేశాను కూడా. సో ఈ మురుడేశ్వర్ టెంపుల్కి నేను వెళ్ళడం అయితే సెకండ్ టైం. ఎవ్రీ టైం నేను వెళ్ళినప్పుడు నాకు చాలా అంటే చాలా పెద్ద బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక డ్రీమ్ టెంపుల్. అలాంటిది ఒక్కసారి కాదు 2 సార్లు వెళ్ళానని అంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ హిమ్. ఇది అండి మురుడేశ్వర్ టెంపుల్ యొక్క హిస్టరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రియా కాళీరామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.